Hi students, today we will discuss about the Bragg spectrometer. Okay, Bragg spectrometer ne X-ray diffractometer అని కూడా అంటారమ్మా. సో X-ray diffractometer అంటే ఏంటి, దీన్ని బ్రాగ్స్ అనేటువంటి సైంటిస్టు ఏ విధంగా ఫైండ్ అవుట్ చేశాడు, అనాలిసిస్ చేశాడు, సో దీని కన్స్ట్రక్షన్ ఏ విధంగా చేశాడు, దీని గురించి ఆయన ఏమని అనాలిసిస్ చేశాడు, ఫైనల్గా మనకి ఇచ్చినటువంటి అవుట్పుట్ ఏంటి అనేది మన ఛానల్ ఈ ఉన్నటువంటి ఏది యూట్యూబ్ ఛానల్లో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఇతరులకు షేర్ చేయమ్మా. అలాగే మన వీడియోస్ని సగం సగం చూస్తున్నారు, హాఫ్ చూసేసి ఆ వీడియోస్లో కింద కామెంట్ చేస్తున్నారు. దయచేసి సగం కాకుండా నార్మల్గా పూర్తిగా వీడియోస్ని కంప్లీట్గా చూసిన తర్వాత అప్పుడు మీకు ఏం చెప్తున్నాం, టాపిక్ ఏంటి అనేది అర్థమవుతుంది. సో కంప్లీట్గా వీడియో అనేది వాచ్ చేయండి, తర్వాత ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో తెలియచేయండి. సో టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఎక్స్రే డైఫ్రాక్టోమీటర్ వాటి యొక్క ఎక్స్ప్లెనేషన్ ఒకసారి చూద్దాం. బ్రాగ్ అండ్ బ్రాగ్ ఇది మొత్తం కూడా ఫస్ట్ బీటెక్ అమ్మా. ఫస్ట్ బీటెక్ సబ్జెక్ట్ మొత్తం కంప్లీట్గా అప్లైడ్ ఫిజిక్స్ ఫస్ట్ బీటెక్ సబ్జెక్ట్ మా. ఫస్ట్ బీటెక్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ యూస్ఫుల్. ఫస్ట్ మిడ్లో కానీ ఫైనల్ ఎగ్జామ్కి కానీ దయచేసి ఫస్ట్ ఇయర్ బీటెక్ స్టూడెంట్స్ అందరూ ఈ యొక్క టాపిక్స్ని ఫాలో అయిపోవచ్చు, మన ఛానల్ కూడా ఫాలో అయిపోవచ్చు. అలాగే మన ఛానల్లో ఫస్ట్ బీటెక్ ఏదైతే ఉందో అంతకుముందు డిప్లొమా స్టూడెంట్స్ ఇవన్నీ కూడా మనం కంప్లీట్గా వీడియోస్ పెట్టడం జరిగింది. డిప్లొమా స్టూడెంట్స్కి యూస్ఫుల్ అయ్యే వీడియోస్ ఉన్నాయి మన యొక్క ఛానల్లో. అలాగే ఈ యొక్క ఫస్ట్ బీటెక్ స్టూడెంట్స్కి కూడా యూస్ఫుల్ అయ్యే వీడియోస్ అనేవి మన స్టార్ట్ అయినాయి ఆల్రెడీ. కాబట్టి ఫస్ట్ బీటెక్కి యూజ్ అనమాట ఈ వీడియోస్. ఇప్పుడు పెడుతున్నాయన్నీ కూడా ఫస్ట్ బీటెక్ వాళ్ళే. దయచేసి ఫస్ట్ బీటెక్ స్టూడెంట్స్ కూడా మనకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. అలాగే ఫాలో అయిపోతే మంచి మార్కులు కూడా తెచ్చుకోవచ్చు. ఓకే, వెళ్దాం, మన టాపిక్లోకి వెళ్దాం. బ్రాగ్ అండ్ బ్రాగ్. సో బ్రాగ్ వీళ్ళు కనుగొని వీళ్ళు ఏం చేశారంటే డివైజ్డ్ అన్ ఎక్స్రే స్పెక్ట్రోమీటర్. ఒక ఎక్స్రే స్పెక్ట్రోమీటర్ని ఇది ఒక డివైస్ అని చెప్పి ఎక్స్రో స్పెక్ట్రోమీటర్ ఇన్ విచ్ క్రిస్టల్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఎ రిఫ్లెక్షన్ గ్రేటింగ్. సో క్రిస్టల్ అనేది యూజ్ చేసి, ఓకేనా, సో ఇది ఒక క్రిస్టల్ రిఫ్లెక్షన్ గ్రేటింగ్, ఒక రిఫ్లెక్షన్ గ్రేటింగ్ని ఫామ్ చేసి తీసుకుని ఆ రిఫ్లెక్షన్ గ్రేటింగ్ కూడా ఒక క్రిస్టల్ లాగా యూజ్ చేయడం అనేది జరుగుతూ ఉందన్నమాట. ఇట్ ఈజ్ యూజ్డ్ టు మెజర్ గ్లాన్సింగ్ యాంగిల్. సో ఇది దేనికి యూజ్ చేస్తారంటే, ఏమి మెజర్ చేయడానికి యూజ్ చేస్తారు అంటే మనకి గ్లాన్సింగ్ యాంగిల్ తీటా మెజర్ చేయడానికి యూజ్ చేస్తారనమాట. ఏంటిది? ఎక్స్రే డైఫ్రాక్టోమీటర్. ఓకే, ఇది మన ఎయిమ్ ఏంటి, దీని ద్వారా ఏం ఫైండ్ అవుట్ చేయడానికి ఇది అసలు తీసుకొచ్చారంటే గ్లాన్సింగ్ యాంగిల్ ఎలా ఉంది, బట్ మీన్స్ ఇన్సిడెంట్ యాంగిల్ ఎంత ఉంది కనిపెట్టడానికి కోసం తీసుకురావడం జరిగింది. కన్స్ట్రక్షన్, దీన్ని ఎలా కన్స్ట్రక్ట్ చేశారంటే బ్రాగ్ స్పెక్ట్రోమీటర్ ఈజ్ వెరీ మచ్ సిమిలర్ ఇన్ కన్స్ట్రక్షన్ టు ద ఆప్టికల్ స్పెక్ట్రోమీటర్. మనకు ఆప్టికల్ స్పెక్ట్రోమీటర్ అని చెప్పేసి ల్యాబ్లో ఉంటుంది. ఫస్ట్ బీటెక్ స్టూడెంట్స్కి ల్యాబ్ చేయించేటప్పుడు అక్కడ మనకి ల్యాబ్లో ఆప్టికల్ స్పెక్ట్రోమీటర్ అని చెప్పేసి దానికి ఉన్నటువంటి ట్రావెలింగ్ మైక్రోస్కోప్ అండ్ దెన్ స్పెక్ట్రోమీటర్ అని చెప్పేసి మనకి ఉంటుంది. మిడిల్లో ప్రిజం టేబుల్ అని చెప్పేసి ప్రిజం టేబుల్ మీద ప్రిజం కానీ గ్రేటింగ్ కానీ స్టూడెంట్ గ్రేటింగ్ కానీ తీసుకుని మనం జిఆర్ కలర్స్ అనేది ఫామ్ అవటం చూపిస్తాం. ఓకేనా, సో అలాంటిది సేమ్ ఎలా అయితే దాని మీద మనం టేబుల్ పేరు ఏంటి అంటారంటే రొటేటింగ్ టేబుల్ అంట. ఆ రొటేటింగ్ టేబుల్ మీద మనం ప్రిజం కానీ లేకపోతే గ్రేటింగ్ కానీ పెట్టేసి మనం ఉన్నటువంటి మోనోక్రోమాటిక్ లైట్ సోర్స్ నుంచి స్లిట్ ద్వారా వచ్చే ఆ బీమ్ అనేది ఏదైతే టెలిస్కోప్ ఉందో అది క్యాప్చర్ చేసుకుని తర్వాత దేని మీద ఎంటర్ అవుతుందంటే స్టూడెంట్ గ్రేటింగ్ మీద దాని మీద ఎంటర్ అయ్యి మనం మైక్రోస్కోప్లో చూసినప్పుడు ఆటోమేటిక్గా మనకి ఏం కనపడుతుంది అని చెప్పేసి అంటే కలర్స్ 7 కలర్స్ అనేది ఫామ్ అవటం, తర్వాత రీడింగ్స్ నోట్ చేయడం మనం చూస్తాం ప్రాక్టికల్లో. సో సేమ్ దాన్ని పోలినటువంటిది ఇది కూడా దాన్ని పోలినటువంటిదే అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది అనమాట. ద స్కీమాటిక్ డయాగ్రామ్ ఆఫ్ ద బ్రాగ్ స్పెక్ట్రోమీటర్. సో దాని స్కీమాటిక్ డయాగ్రామ్ అనేది బ్రాగ్ స్పెక్ట్రోమీటర్ యొక్క స్కీమాటిక్ డయాగ్రామ్ అనేది ఫిగర్లో చూపించినట్టుగా మనం చూద్దాం. సో ద ఎక్స్రేస్ ఫ్రమ్ ద ఎక్స్రే ట్యూబ్ ఆర్ కొలిమేటెడ్ ఇంటూ ఏ నారో బీమ్ బై 2 స్లిట్స్ S1 అండ్ S2. సో డయాగ్రామ్ కూడా ఒకసారి మీకు అర్థమయ్యేలాగా డయాగ్రామ్ చూస్తే అర్థమవుతుంది. సో దిస్ ఈస్ ద డయాగ్రామ్. S1 collimator, this is the X-ray tube. So from X-ray tube, X-rays are traveling through the S1 and S2. These are the slits, S1 and S2. So these are the slits. సో స్లిట్స్ గుండా మనకి ఇక్కడ యారోస్ అంటే మనకి
ఈ ఉన్నటువంటి ఏదైతే ఎక్స్రే ట్యూబ్ నుంచి వచ్చేసినటువంటి బీమ్స్ అనేవి ట్రావెల్ చేయడం జరుగుతుంది, అదే చెప్తున్నారు ఇక్కడ. సో ఇక చూడండి, collimated X-rays on X-ray tube are collimated into a narrow beam by two slits. What are they? S1 and S2 cut into a lead plates. సో lead ప్లేట్ని మనకి కట్ చేసి లెడ్ ప్లేట్ని కట్ చేసిన అంటే మనకు అక్కడైతే మోనోక్రోమాటిక్ లైట్ సోర్స్ ఎంటర్ అయ్యేటప్పుడు మనం ల్యాబ్లో చూసుకున్నట్టుగా దాన్ని వుడెన్ బాక్స్ని కట్ చేయటము, నేరో పీసెస్గా కట్ చేసి 4 స్లిట్స్గా చూపిస్తాం మనం అక్కడ. కానీ ఇక్కడ ఏమి కట్ చేశారు అంటే లెడ్ ప్లేట్ని, ఒక లెడ్ ప్లేట్ తీసుకొచ్చి దాన్ని కట్ చేసి నేరో స్లిట్గా సన్నగా మనకి చాలా సన్నగా కట్ చేసి దాంట్లో నుంచి లైట్ ఒక ఎక్స్రే బయటకు వచ్చేటట్టుగా చూస్తారనమాట. సో ద బీమ్ ఈజ్ దెన్ అలౌడ్ టు బి ఇన్సిడెంట్. బీమ్ అనేది ఈ యొక్క బీమ్ అనేది అలౌడ్ టు బి ఇన్సిడెంట్ ఎట్ ఏ గ్లాన్సింగ్ యాంగిల్, ఓకే, ఆన్ ద ఫేస్ ఆఫ్ ది క్రిస్టల్ డి which is mounted in wax on the turntable of the spectrometer. స్పెక్ట్రోటేబుల్ మీద, స్పెక్ట్రోమీటర్ యొక్క టేబుల్ మీద మనకి వ్యాక్స్ అంటే మనకి మైనో లాగా ఉంటుందన్నమాట. సో దాన్ని అరేంజ్ చేసి మరి ఈ యొక్క క్రిస్టల్ని కూడా దానికి స్టిక్ చేయడం అనమాట. క్రిస్టల్ని స్టిక్ చేశారు, అదే చెప్తున్నారు చూడండి ఇక్కడ డయాగ్రామ్లో. ఇది ఈ డయాగ్రామ్లో దిస్ ఈస్ ద డి, ఓకే, this is the capital D, this is the crystal, okay. This crystal is crystal అనేది వ్యాక్స్ అంటే మనకి ఒక మైనపొత్తులాగా అంటే కరిగిపోకుండా మనకి ఎలా తీసుకున్నారంటే అంటించడం అని చెప్పేసి తీసుకోవచ్చు. దీని మౌంటింగ్ అంటే దాని మీద మనకి స్టిక్ చేయటం అనమాట, స్టిక్ చేయొచ్చు అని చెప్పొచ్చు ఇంగ్లీష్లో. స్టిక్ చేశారనమాట ఈ క్రిస్టల్ని దేని మీద? రొటేటింగ్, దిస్ ఈజ్ ద రొటేటింగ్ టేబుల్, దిస్ ఈజ్ ద రొటేటింగ్ టేబుల్. ఈ రొటేటింగ్ టేబుల్ మీద మనకి ఈ యొక్క క్రిస్టల్ అనేది స్టిక్ చేశారు, వ్యాక్స్ చేశారు, ఓకేనా. సో ఎంత అంటే ఎంత యాంగిల్తో ఈ రేస్ వచ్చి క్రిస్టల్ మీద పడుతుందంటే తీటా యాంగిల్. దట్ తీటా ఈజ్ కాల్డ్ ఎస్ ఏ గ్లాన్సింగ్ యాంగిల్. వీ హ్యావ్ టు ఫైండ్ దిస్ తీటా. సో మనం ఏం కనుక్కోవాలి ఇక్కడ? తీటా అంటే గ్లాన్సింగ్ యాంగిల్ కనుక్కోవాలి మనం, ఓకే. సో అదే చెప్తున్నారు ఇక్కడ. వ్యాక్స్ ఆన్ ద టర్న్ టేబుల్, ఓకే, అది రౌండ్గా ఇట్లా రొటేట్ అవుతూ ఉంటుంది అనమాట, దాన్ని అందుకే టర్న్ టేబుల్ అంటాం మనం. సో స్పెక్ట్రోమీటర్, ద టర్న్ టేబుల్ ఈజ్ క్యాపబుల్ ఆఫ్ రొటేషన్ అబౌట్ ఏ వర్టికల్ యాక్సిస్. సో ఇది రొటేట్ అయ్యేటువంటి క్యాపబిలిటీ ఉంటుంది, పాసింగ్ త్రూ ఇట్స్ సెంటర్, అండ్ అందుకే రొటేట్ అవుతుంది కాబట్టి మనం ఆ టేబుల్ని ఇలా రొటేట్ చేస్తూ ఎప్పుడైతే క్రిస్టల్ ఫేస్ వస్తుందో ఆ ఫేస్ దగ్గర 45 degrees యాంగిల్తో ఈ యొక్క రేస్ అనేది పడేటట్టుగా మనం టర్న్ చేస్తామంట. ఆ పొజిషన్ దాన్ని ఫిక్స్ చేస్తాం. సో ఇట్స్ సెంటర్ అండ్ ద పొజిషన్ ఆఫ్ ద క్రిస్టల్ కెన్ బి రీడ్ ఫ్రమ్ ది సర్క్యులర్ స్కేల్. సో సర్క్యులర్ స్కేల్ మీద మనం చుట్టూ సర్క్యులర్ స్కేల్ ఎక్కడ ఉందన్నా ఇక్కడ టర్న్ టేబుల్ చుట్టూ సర్క్యులర్ స్కేల్ ఉంది చూడండి. ఇది టర్న్ టేబుల్ కదా, దిస్ ఈస్ ద టర్న్ టేబుల్. ది టర్న్ టేబుల్ చుట్టూ ఇది సర్క్యులర్ స్కేల్, దట్ ఈస్ ద సి, క్యాపిటల్ సి. ఇది సర్క్యులర్ స్కేల్, ఓకేనా. దీని మీద మనం రీడింగ్ అనేది నోట్ చేస్తాం అనమాట, ఓకేనా, ఎంత యాంగిల్ పడుతుంది, ఎంత వెర్నియర్ స్కేల్ ఉందని చెప్పేసి. సో సి, మోస్ట్ ఆఫ్ ద ఇన్సిడెంట్ బీమ్ పాసెస్ స్ట్రైట్ త్రూ ద క్రిస్టల్. సో మోస్ట్ ఆఫ్ ది ఇన్సిడెంట్ బీమ్ అనేది కంప్లీట్గా స్ట్రైట్గా, చాలా బీమ్స్ స్ట్రైట్గా వెళ్ళిపోతాయి, క్రిస్టల్ గుండా స్ట్రైట్గా వెళ్ళిపోతాయి. సమ్ ఆఫ్ ద ఎక్స్రేస్ ఆర్ హౌఎవర్ స్కాటర్డ్. కొన్ని ఎక్స్రేస్ మాత్రమే అక్కడ స్కాటరింగ్ అనేది జరగటం వల్ల, ఓకేనా, హౌఎవర్ స్కాటర్డ్ బై ద రెగ్యులర్లీ అరేంజ్డ్ యాటమ్స్. ఓకే, ఏదైతే అరేంజ్మెంట్ ఆఫ్ యాటమ్స్ ఉంటే ఆ రెగ్యులర్ అరేంజ్మెంట్ యాటమ్స్ ద్వారా స్కాటరింగ్ అనేది డిఫరెంట్ ప్లేన్స్లో జరగటం జరుగుతుంది, ఓకేనా. సో ఒకసారి డయాగ్రామ్ చూద్దాం. ఇది మనకి ఇచ్చినటువంటి డయాగ్రాము, వర్కింగ్ ఎలా వర్క్ చేస్తుంది అనేది ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఇనీషియల్లీ ఇన్ ఏ సింగిల్ క్రిస్టల్. సో ఇలా కన్స్ట్రక్ట్ చేసిన తర్వాత ఇనీషియల్లీ ఇన్ ఏ సింగిల్ క్రిస్టల్, ఒక సింగిల్ క్రిస్టల్ తీసుకున్నాం. అండర్ ఇన్వెస్టిగేషన్లో తీసుకుంటే ఈజ్ మౌంటెడ్ ఆన్ ది టర్న్ టేబుల్ మీద మనకి రావడం జరుగుతుంది. సచ్ దట్ గ్లాన్సింగ్ యాంగిల్ తీటా 0 degrees అవుతుంది. ఎప్పుడు మనకి ఈ విధంగా ప్యారలల్గా ఉంటే కనుక, అంటే 45 degrees యాంగిల్లో కాకుండా మన క్రిస్టల్ నార్మల్గా పెట్టినట్టయితే అప్పుడు ఎటువంటి టర్నింగ్ అనేది తీసుకోనప్పుడు ఆ స్పెక్ట్రోమీటర్ మీన్స్ ఆ యొక్క రొటేటింగ్ టేబుల్ ఎటువంటి విధంగా తిప్పకుండా మనకి ఏదైతే రెండు కూడా ఈక్వల్గా ఉంటాయి, ప్యారలల్ కొలీమీటర్ అండ్ స్పెక్ట్రోమీటర్ ఏదైతే ఉన్నాయో అవి కంప్లీట్ ప్యారలల్గా ఉంటే తీటా 0 అయిపోద్ది.
and the ionization chamber adjusted to receive. This is the ionization chamber. It is attached to the rotating table. Okay, ఈ రొటేటింగ్ టేబుల్ని అటాచ్ అయ్యి ఇది అయనైజేషన్ ఛాంబర్. దిస్ ఈజ్ ద అయనైజేషన్ ఛాంబర్. ఈ అయనైజేషన్ ఛాంబర్ నుంచి ఇది ఎలక్ట్రోమీటర్ అంటాం. దీన్ని ఏమంటాం? ఎలక్ట్రోమీటర్. దీంట్లో మనకు కరెంట్ అనేది అపియర్ అవుతుంది అనమాట. ఎంత కరెంటు ఎలా మనకి ఉంటుంది, కరెంట్ అనేది ఫ్లెక్సిబుల్ అంటే ఫ్లక్స్ డెన్సిటీ ఏమైనా ఉందా లేకపోతే ఏమీ లేదా అనేటువంటిది మనకి ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఇక్కడ పడేటువంటి రేస్ ఏ విధంగా మనకి పడి అయనైజేషన్ ఛాంబర్ అనేది ఎన్ని ఎక్స్రేస్ ఎంత ఎఫెక్టివ్గా ఇది కలెక్ట్ చేస్తుంది దాన్ని బట్టి ఈ యొక్క ఎలక్ట్రోమీటర్ అనేది చూపిస్తుంది అనమాట. సో ఈ ఉన్నటువంటి అయనైజేషన్ ఛాంబర్ అదే చెప్తున్నారు ఇక్కడ, టు రిసీవ్ ద ఎక్స్రేస్. ఇది ఏం చేస్తుంది, దీని పని ఏంటి అంటే టు కలెక్ట్ ద ఆర్ రిసీవ్ ద ఎక్స్రేస్ ఫ్రమ్ ఫేస్ ఆఫ్ ది క్రిస్టల్ అనమాట. ఫ్రమ్ క్రిస్టల్ యొక్క ఫేస్ నుంచి వచ్చేటువంటి ఈ యొక్క ఎక్స్రేస్ కలెక్ట్ చేయడమే అయనైజేషన్ ఛాంబర్ యొక్క పని. సో అదే మనం చెప్తున్నారు, దెన్ ద క్రిస్టల్ ఈజ్ మూవ్డ్ ఇన్ స్మాల్ యాంగిల్స్. క్రిస్టల్ కొంచెం యాంగిల్తో మూవ్ చేస్తూ ఉంటే ఇలా మనకి కొంచెం యాంగిల్తో మూవ్ చేస్తూ ఉంటే అండ్ ద కరెస్పాండింగ్ డిఫ్లెక్షన్ ఒబ్టైన్ ఇన్ ద ఎలక్ట్రోమీటర్. సో ఎలక్ట్రోమీటర్లో ఇక్కడ ఉన్నటువంటి ఎలక్ట్రోమీటర్లో కరెస్పాండింగ్ ఏదైతే డిఫ్లెక్షన్స్ ఉంటాయో అవన్నీ నోట్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఇదేంటిది అంటే ఇది గ్రౌండింగ్. వీటిని ఏదైతే వైర్స్ ఉంటాయో వీటిని గ్రౌండ్ ఇవ్వటం అనమాట, గ్రౌండింగ్ కనెక్షన్ యూజ్ డౌన్. సో ఈజ్ ప్లాటెడ్ గ్లాన్సింగ్ యాంగిల్స్, ఏ గ్రాఫ్ ఈజ్ ప్లాటెడ్. సో దీన్ని బట్టి మనకి ఒక గ్రాఫ్ అనేది డ్రా చేయడం జరుగుతుంది గ్లాన్సింగ్ యాంగిల్స్ మీద. గ్లాన్సింగ్ యాంగిల్ వర్సెస్ ఇంటెన్సిటీ ఆఫ్ డైఫ్రాక్టెడ్, ఎంత ఇంటెన్సిటీతో ఈ డైఫ్రాక్టెడ్ రేస్ అనేవి ఇది కలెక్ట్ చేసుకుంటుంది, ఎంత యాంగిల్తో ఇవి ఇన్సిడెంట్ అవుతున్నాయి అనేటువంటి దాని మీద మనకి ఒక గ్రాఫ్ అనేది డ్రా చేయడం జరుగుతుంది. డిఫరెన్స్ ఆ గ్రాఫ్ ఏంటి చూడండి ఒకసారి. So this is the graph, incident angle, this is the incident angle, these are the orders, n is equal to 1, 2, 3 so on. This is the ionization chamber. X-axis మీద ఇన్సిడెంట్ యాంగిల్ తీసుకున్నాం, అండ్ y-axis you have to take the ionization current. సో ఇక్కడ మన A1, A2 దీస్ ఆర్ ద ఇంటెన్సిటీస్. సో A1, A2, A3 దిస్ ఈస్ ద యాంప్లిట్యూడ్స్ అనొచ్చు. అంటే మనకి ఇక్కడ ఉన్నటువంటి ఎంత హైయెస్ట్ అంటే ద మ్యాక్సిమం డిస్ప్లేస్మెంట్ ఈజ్ కాల్డ్ యాంప్లిట్యూడ్ అంటాం. యాంప్లిట్యూడ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఇంటెన్సిటీ. అవునా కదా. సో యాంప్లిట్యూడ్ స్క్వేర్ ఆఫ్ ద యాంప్లిట్యూడ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఇంటెన్సిటీ ఈజ్ ఇంక్రీజెస్ అండ్ ఆల్సో యాంప్లిట్యూడ్ ఆల్సో ఇంక్రీజెస్. సో ఇక్కడ యాంప్లిట్యూడ్ మ్యాక్సిమంగా ఉంది అంటే ఇంటెన్సిటీ కూడా మ్యాక్సిమంగా ఉండట్టే కదా దాని అర్థం, పీక్ పొజిషన్లో హై పొజిషన్లో. సో అదే చెప్తున్నారు, ఫస్ట్ ఆర్డర్కి n ఈజ్ ఈక్వల్ ఫస్ట్ ఆర్డర్కి ఇన్సిడెంట్ యాంగిల్ ఎంత ఉంది అంటే హై లెవెల్లో ఉంది, అండ్ ఆల్సో యాంప్లిట్యూడ్ కూడా ఇంక్రీజ్ అవుతుందన్నమాట. ఇలా ఆర్డర్కి ఈ రెండింటికి మనం యాంగిల్ అనేది ఎలా ఉంది, ఈ యాంప్లిట్యూడ్ అనేది ఎలా ఉంది, దట్ మీన్స్ ఇంటెన్సిటీ కూడా ఎలా ఉందని చూపించే ఈ ఒక గ్రాఫ్ అనమాట. ఓకే, సో చూడండి దీన్ని బట్టి మ్యాటర్ ఏముంది. ఫిగర్ షోస్ ఏ టిపికల్ డైఫ్రాక్షన్ స్పెక్ట్రమ్. ఒక టిపికల్ డైఫ్రాక్షన్ స్పెక్ట్రమ్ మనకు చూపిస్తుంది. ప్రొడ్యూస్డ్ బై మోనోక్రోమాటిక్ ఎక్స్రే స్కాటర్డ్ ఫ్రమ్ క్రిస్టల్ నుంచి స్కాటర్ అయినటువంటి మోనోక్రోమాటిక్ రేస్ నది గ్యాదర్ చేయడం. ద డైఫ్రాక్షన్ స్పెక్ట్రమ్ ఈజ్ ఏ గ్రాఫ్ ప్లాటెడ్ బిట్వీన్ ద ఇంటెన్సిటీ ఆఫ్ అయనైజేషన్ అండ్ గ్లాన్సింగ్ యాంగిల్. గ్లాన్సింగ్ యాంగిల్కి ఇంటెన్సిటీ ఆఫ్ అయనైజేషన్కి గ్రాఫ్ డ్రా చేయడం జరుగుతుంది. సో చేసిన తర్వాత it is seen from the graph the intensity of ionization current increases. ఇందా చూసాం ఆల్రెడీ గ్రాఫ్లో మనం ఇంటెన్సిటీ పెరుగుతూ ఉంది అబ్రప్ట్లీ ఫర్ ద సర్టెన్ రూల్స్ ఆఫ్ గ్లాన్సింగ్ యాంగిల్. అదేవిధంగా గ్లాన్సింగ్ యాంగిల్ కూడా పెరగటం చూసాం మనం తీటా. ది పీక్స్ A1, A2, A3 etc in the intensity occurs whether the Bragg's equation ప్రకారము ఈజ్ సాటిస్ఫైడ్, ఇది సాటిస్ఫై అయింది. θ1, θ2, θ3 అనేవి ఏంటమ్మా అంటే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ వేర్ ద ఇంటెన్స్ పీక్స్ అక్కర్, ఎక్కడైతే ఇంటెన్సిటీ పీక్లో ఉందో అక్కడ మనకి ఇది చూపిస్తున్నాం. దెన్ దే కరస్పాండింగ్ టు ద డిఫరెంట్ ఆర్డర్స్ ఆఫ్ ద రిఫ్లెక్షన్ విత్ n ఈజ్ ఈక్వల్ 1, 2, 3 సో ఆన్ రెస్పెక్టివ్లీ ఫర్ ఏ గివెన్ వేవ్ లెంత్. ఇవి ఇచ్చినటువంటి గివెన్ వేవ్ లెంత్ ప్రకారం కింద n ఈజ్ ఈక్వల్ 1, 2, 3 సో ఆన్ తీసుకుని చివరికి ఫైనలైజ్ చేసామన్నమాట. సో ఎనాలిసిస్ ఎలా ఉంది మరి చివరికి. సో అకార్డింగ్ టు బ్రాగ్స్ లా 2d sin θ ఈజ్ ఈక్వల్ n లాంబ్డా మనకు తెలుసు. బట్ ఫస్ట్ ఆర్డర్ అయితేనేమో n ఈజ్ ఈక్వల్ 1 తీసుకుంటే 2d sin θ1 ఈజ్ ఈక్వల్ టు 1 into lambda 2d sin θ. సెకండ్ ఆర్డర్ అయితే 2d sin θ2 ఈజ్ ఈక్వల్ టు 2 into lambda 2 lambda. అండ్ థర్డ్ ఆర్డర్ అయితే 2d sin θ3 ఈజ్ ఈక్వల్ టు 3 lambda. దట్ ఈజ్ 2d sin θ1 ఈజ్ టు 2d sin θ2 ఈజ్ టు 2d. ఇవన్నీ కూడా మనం రేషియో కడుతున్నాం అనమాట.
అంటే రేషియో కడుతుంటే ఈ 3 అనేది 2d sin theta 1 sin theta ఫస్ట్ ఆర్డర్, సెకండ్ ఆర్డర్, థర్డ్ ఆర్డర్ ఈజ్ ఈక్వల్ టు లాంబ్డా ఈజ్ టు 2 లాంబ్డా, 3 లాంబ్డా. సో 2d క్యాన్సిల్, లాంబ్డా లాంబ్డా ఆల్సో క్యాన్సిల్, సో క్యాన్సిల్ టు ఈచ్ అదర్. సో sin theta 1 is to remaining is the sin theta 1 is to sin theta 2 is to sin theta 3 is equal to 1 is to 2 is to 3. So the ratio of equation number 5.7 in equation number 5.7 అంటే that means this equation. Okay, so indicates that a peak correspond 5.7 peak corresponding to the దాని అర్థం ఏంటి అంటే peak correspond to the first and second order and third order reflections respectively. ఇది ఫస్ట్ ఆర్డర్ పీక్స్ అనేవి ఫస్ట్ ఆర్డర్, సెకండ్ ఆర్డర్, థర్డ్ ఆర్డర్ రిఫ్లెక్షన్స్ అని చెప్తుంది అనమాట. ఈ 1:2:3 అనేది అని చెప్తున్నాడు. ఇట్ మే బీ సీన్ ఫ్రమ్ ఫిగర్ ప్రకారం అయితే గ్రాఫ్ ఇందా చూపించాం కదా, ఆ గ్రాఫ్లో దట్ ద ఇంటెన్సిటీ ఆఫ్ రిఫ్లెక్టెడ్ బీమ్ ఎలా ఉంది, దాని యొక్క ఇంటెన్సిటీ ఎలా ఉందో చూద్దాం. ఫస్ట్ పాయింట్, డిక్రీజెస్ యాజ్ ద ఆర్డర్ ఆఫ్ ద స్పెక్ట్రమ్ ఇంక్రీజ్. ఆర్డర్ ఆఫ్ ద స్పెక్ట్రమ్ అనేది ఇంక్రీజ్ అయ్యే కొందికి మనకి అదేమవుతుంది అంటే ఇంటెన్సిటీ తగ్గుతూ ఉంటుందన్నమాట. అవునా కాదు? ఇక్కడ ఇంటెన్సిటీ ఇక్కడ ఉన్నటువంటి ఆ ఫోకస్, ఆ ఇంటెన్సిటీ ఫస్ట్లో ఉన్నటువంటి ఇంటెన్సిటీ ఈ తగ్గతా వచ్చేసరికి డౌన్ అయిపోతుందా లేదా? డౌన్ అవుతుంది కదా, అది మనం చెప్తుంది. సెకండ్ పాయింట్ నెవర్ ఫాల్స్ టు జీరో, బట్ డిక్రీజ్ అవుతుంది కానీ కంప్లీట్గా జీరో అయితే అయిపోదు. ఇట్ రీచెస్ డౌన్ ఓన్లీ టు ఏ మినిమం వాల్యూ. ఇది కాకపోతే మినిమం ఎంతో కొంత మినిమం వాల్యూకి వెళ్ళుద్ది కానీ జీరో అయితే అవ్వదు. సో దిస్ ఈస్ డ్యూ టు ద ప్రెజెన్స్ ఆఫ్ కంటిన్యూస్ స్పెక్ట్రమ్. దేనికి ఇది నిదర్శనం, దేనికి ఇది సూచన, ఇండికేషన్ ఏంటి అంటే స్పెక్ట్రమ్ అనేది ఎక్కడా కూడా అబ్రప్ట్గా డిస్కంటిన్యూ అవ్వదు. ఓన్లీ ఇది కంటిన్యూస్ స్పెక్ట్రమ్, అంటే తీసే కొంది స్పెక్ట్రమ్ వస్తూనే ఉంటుందన్నమాట. మనం రికార్డ్ చేసిన కొంది స్పెక్ట్రమ్ వస్తూనే ఉంటుందని, కంటిన్యూస్గా అంతమైతే అవ్వదు, అంటే దట్ మీన్స్ జీరో అయితే అయిపోదు అని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఓకేనా? దట్ ఈస్ ద బ్రాగ్ స్పెక్ట్రోమీటర్ అంటారు దీన్ని. అలాగే ఎక్స్రే డైఫ్రాక్ట్రోమీటర్ అని కూడా అంటారు. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ మా ఫైనల్ ఎగ్జామ్స్ ఫర్ ఆల్సో మీడియా ఎగ్జామ్స్. ఓకే, అలాగే మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇలాగే వీడియోస్ చేసుకుంటూ వెళ్దాం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.